శుద్ధులైపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయారంట? వారు వెళ్తుండగా, మీరు వెళ్ళండి, మీరు యాజకుని కనపరుచుకోండి అనేటప్పటికి వారు వెళ్తుండగానే మార్గంలో త్రోవలో ఉండగానే వారు ఏమైపోయారంటే శుద్ధులైపోయారు, బాగుపడిపోయారంట. స్తోత్రం చెబుతాం గట్టిగా. నిజమే, వారు శుద్ధులయ్యారు. ఆ మాట మనం చూస్తే 15 వచనం కానీ, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడంట. హల్లెలూయా. నిజమిలాగా స్వస్థత పొందుకున్నవాడు, దెయ్యాల చేత దురాత్మల చేత పట్టుబడి విడిపించబడిన వారు నిజంగా నేను ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే స్థలం చాలదండి ఆ రోజున ఆరాధన. హల్లెలూయా. వెళ్ళకపోతే వెళ్ళలేదంట, పిలిస్తే పలక